హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవస్తి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాళ నేను మీకు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను అండి. అండ్ చాలా బాగుంటుంది రైస్లోకి తింటే, అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ ఎక్కువ తినాలని చెప్తారు కదా, సో నేను మా అమ్మ కోసం అని చెప్పి చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇంగ్రీడియంట్స్ అనేది నేను కంప్లీట్గా డిస్ప్లే చేశాను చూడండి. అండ్ దీనికోసం నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. అండ్ దానికి చింతపండు తీసేసుకున్నాను. ఒక 50 grams చింతపండు తీసేసుకొని దాన్ని వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోండి. ఆ తర్వాత కాకరకాయలు ఏం చేశానంటే సన్నగా నేను చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఒక బాండి తీసేసుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ అనేది మీకు బాగా తీసుకోండి. ఇదే సేమ్ ఆయిల్ని నేను పోపు కూడా వాడతాను అనమాట. సో నేను ఆయిల్ అనేది బాగానే తీసుకున్నాను. అండ్ ఇంకొక బౌల్ తీసేసుకొని చింతపండు నానబెట్టుకుని దాని గుజ్జు ఉంటుంది కదండి, అదంతా లిక్విడ్ అంతా తీసేసుకొని అది హీట్ చేస్తున్నాను అనమాట. సో ఆ చింతపండు వాటర్ అనేది మనకి చాలా దగ్గరికి అయిపోవాలన్నమాట. వాటర్ అనేది మొత్తం తగ్గిపోవాలి. అందులో ఏం చేశానంటే అడగంటకుండా ఉండడానికి ఒక 2 spoons ఆయిల్ కూడా వేసాను. అండ్ ఇంకొక సైడ్ బాండీలో ఆయిల్ వేడైంది కాబట్టి అందులో నేను ఇంకా కొన్ని పీసెస్ వేసుకొని ఇంకా కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. అండ్ ఇలా ఇవేంటంటే మీరు మరీ బ్లాక్ కలర్లో తీసేసుకోకండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మోతాదులో ఉంటే మీకు సరిపోతుంది. మరీ నల్లగా తీసుకుంటే మీకు పచ్చడి టేస్ట్ అనేది డిఫర్ అవుతుంది. సో ఇంకా అలాగే అన్నీ వేసుకుంటూ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకోండి చూడండి. అంత లోపల ఈ చింతపండు గుజ్జు అనేది కూడా నాకు దగ్గర పడుతుంది కాస్త. సో ఇంకా కాస్త మోతాదులోకి చూడండి. లాస్ట్ ఫైనల్ ఇలా ఉన్నప్పుడు ఇంకా నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంక ఈ మోతాదు మనకు సరిపోతుంది. ఇంకా అలాగే అన్ని కాకరకాయలు ఏమేమి ఉన్నాయో నేను కంప్లీట్గా అన్నీ ఇంకా ఏం చేయండి అంటే స్టవ్ అనేది మీరు పెద్దగా పెట్టకండి. ఏమైపోతుందంటే మీకు నల్లగా అయిపోతాయి. అండ్ మీడియంలో పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటే మీకు బాగా ఇదవుతాయి. అండ్ కాకరకాయలు అనేది మీకు పచ్చడి అనేది కాస్త క్రిస్పీగా అన్నట్టుగా అనిపించాలనుకుంటే కనుక సన్నగా కట్ చేసుకోండి, లేదంటే మీడియంగా కట్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా నేను ఇంకా అన్నీ తీసేసుకుంటున్నాను. ఏదైతే మనకు ఆయిల్ రిమైనింగ్ ఉంటుందో నేను అదే పచ్చడికి పోపు పెట్టడానికి వాడుకుంటానండి. సో నేను చూసేసుకొని ఒకటేసారి అదే ఎంత మోతాదులో పడుతుందో అంత తీసుకున్నాను. అండ్ ఈ పచ్చడి అనేది మీరు వేడి అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 2 months అయినా కానీ ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కదా, అస్సలు పాడవదు. ఒకసారి ట్రై చేయండి, పెట్టుకుంటే కనుక మంచిగా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి. ఇది నాకు మా ఫ్రెండ్ బీటెక్లో నేను చదివేటప్పుడు మా ఫ్రెండ్ నేర్పించేది అనమాట. సో ఇంకా అదే ఆయిల్లో నేను ఏం చేశానంటే, ఆల్రెడీ మనకు ఆయిల్ చాలా హీట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా జీలకర్ర వేసేసుకున్నాను. అది కొంచెం ఇది కాగానే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా హీట్గా ఉంది కదండి, సో మనకి జీలకర్ర అనేది బాగా బ్లాక్ అయిపోతుంది. సో ఇంకా నేను ఆ మోతాదు చూడండి అలా స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కాస్త పసుపు వేసేసుకొని ఇంకా ఈ పోపు అనేది మీరు కంప్లీట్గా చల్లారి పెట్టుకోండి, వేడి మీద కలుపుకోకండి. కంప్లీట్గా మీరు ఫ్యాన్ కింద కానీ లేకపోతే వాటర్ పోసేసి ఒక బౌల్లో కానీ పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకా చింతపండు ఉంది కదండి, అది గుజ్జు ఉంది కదండి, అందులోకి నేను వెల్లుల్లి తీసుకున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని నేను బాగా దంచుకున్నాను. దంచుకొని కచ్చపచ్చగా దంచేసుకొని అది వేసి కలుపుకుంటున్నాను. ఇంకా అందులోకి ఇది నేను చింతపండు వేస్తున్నాను కాబట్టి కారం అనేది మనకు కాస్త బాగానే పడుతుందండి. నేను ఒక 4 spoons వేసాను. అండ్ ఆ తర్వాత తక్కువ అనిపించింది, సో నేను ఇంకొక 1 spoon యాడ్ చేశాను. సో మీరు మోతాదు అనేది తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక 1.5 spoon సాల్ట్ వేసేసాను. ఇందులోకి నేను ఇంకొకటి ఏంటంటే మెంతులు వేస్తున్నాను, మెంతి పౌడర్. మెంతులు ఆల్రెడీ నా దగ్గర పౌడర్ చేసి పెట్టుకున్నాను, సో అది వేస్తున్నాను. మీరు ఏంటంటే పౌడర్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మెంతుల్ని కూడా గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ వేసేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఆ చింతపండు అదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఏవైతే నేను ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయో వాటిని కూడా ఆ దాంట్లో వేసేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను. సో ఇది కలిపేటప్పుడు ఏమవుతుందంటే స్పూన్తో కలిపితే మనకు బాగా కలవట్లేదని చెప్పి నేను ఇంకా హ్యాండ్ పెట్టేసుకొని కంప్లీట్గా మన ముక్కలకంతా మనం ఈ కారం ముక్కలు ఉన్నాయి కదండి అవంతా కలిసేలాగా నేను కలుపుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకున్న లోపల నాకు ఆయిల్ చల్లారిపోతుంది కదండి. ఇంకా ఆయిల్లోకి నేను ఇంకా ఏదైతే ఇది ఉందో ఇదంతా కూడా తీసేసుకొని ఆయిల్లో నేను కంప్లీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఇది కలిపేటప్పుడే చూసేసుకోండి, మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే కనుక మీరు ఇంకా కలిపేసుకోండి.
ఇదేంటంటే మీరు ఇప్పుడు పెట్టుకున్న వెంటనే కాకుండా ఒక 1 డే బాగా మగ్గనివ్వండి. ఏమవుతుందంటే ఇప్పుడు తింటే మీకు కాస్త ముక్క అనేది చేదనిపిస్తుందండి. సో మీరు ఒక 1 డే మగ్గిందంటే మీకు ముక్క అనేది కారం గుంజుతుంది అండ్ మీకు పులుపు అనేది కూడా తీసుకుంటుంది. సో దానివల్ల మీకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఆయిల్ నాకు కరెక్ట్ అయింది. నెక్స్ట్ డే చూసుకుంటే కనుక మీకు ఏమవుతుందంటే కాస్త ఆయిల్ అనేది కాస్త పైన కాస్త తేలినట్టుగా ఉంటుంది. నేనేంటంటే మరి ఎక్కువ ఆయిల్ అనేది వేయనండి. మామూలుగా మనకు కాస్త రైస్లో కలుపుకునే వరకు ఎంత మోతాదు పడుతుందో అంత వేసుకుంటాను. సో ఇంకా నేను ఒక బాక్స్ తీసేసుకొని అందులో స్టోర్ చేసి ఇంకా స్టోర్ చేసి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని తినేయడమే అండి. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ప్లీజ్.